వెల్కమ్ టు జిటిపిఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. ముందుగా జిటిపిఎల్ ప్రేక్షకులందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఇక వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గోదావరికని హిందూ వాహిని శాఖ ఆధ్వర్యంలో ఉగాది పచ్చడి పంపిణీ. హాజరైన మేయర్ మహంకాళి స్వామి. ఉగాది పచ్చడి పంపిణీ చేసి సింగరేణి అధికారులకు, కార్మికులకు, వారి కుటుంబాలకు తెలుగు సంవత్సర శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ఆర్జీవన్ జిఎం లలిత్ కుమార్. ఉగాది షడ్రుచుల సమ్మేళనంలో రామగుండం ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలన్న రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్. శ్రీ పరాభవనామ ఉగాది రామగుండం ప్రజల్లో సంతోషాలను నింపాలని, కాంగ్రెస్ పాలనలో ప్రజలు పడుతున్న కష్టాలన్నీ తొలగిపోవాలన్న బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వ్యాళ్ల హరీష్ రెడ్డి. ఆది జాంబవ అరుంధతి సేవా సమితి ఆధ్వర్యంలో మాదిగ బాంధవుల పోచమ్మ బోనాలు. బోనాలతో తరలివచ్చిన మహిళలకు జాకెట్ పీస్, పసుపు, కుంకుమ అందించిన ఆది జాంబవ అరుంధతి సేవా సమితి. సనాతన ధర్మాన్ని, సంస్కృతి, సాంప్రదాయాలను మనం కాపాడుకోవాలి. బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి వెల్లడి. గోదావరికని హిందూ వాహిని శాఖ ఆధ్వర్యంలో గురువారం ప్రధాన చౌరస్తాలో శ్రీ పరాభవనామ తెలుగు నూతన సంవత్సర ఉగాది వేడుకలను నిర్వహించారు. ఈ మేరకు చౌరస్తాలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి హాజరై ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ రామగుండం ప్రజలు తెలుగు సంవత్సరాదిలో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. ప్రజలంతా రామగుండంలో జరుగుతున్న అభివృద్ధికి సహకరిస్తూ రామగుండం నగర పాలక వర్గానికి రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్కు అండగా నిలవాలని కోరారు. రామగుండం పారిశ్రామిక ప్రాంత ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు సోదరుడు రాగం శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు హిందూ వాహిని గారి ఆధ్వర్యంలో చౌరస్తాలో ఇక్కడ ఉగాది పచ్చడ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీంట్లో అందరికీ కూడా ఉగాది పచ్చడ అందించి ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. దానిలో భాగంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాం మా లింగస్వామి గారికి, అలాగే నా తోటి కార్పొరేటర్లు దాదాపుగా 10-15 మంది రావడం జరిగింది. వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈ నూతన సంవత్సరంలో రామగుండం అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని, గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు చేస్తున్న అభివృద్ధిలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని, ఈ ప్రాంత అభివృద్ధికి నిత్యం ప్రతి ఒక్కరు కూడా పాటుపడాలని చెప్పేసి కోరుకుంటూ ప్రతి కుటుంబం కూడా ఆయురారోగ్యాలు కలిగి అష్టైశ్వర్యాలు సంపాదించుకొని ఈ ప్రాంత అభివృద్ధిలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అయ్యే విధంగా ఆ దేవుడు వారందరికీ కూడా ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ. ఉగాది అంటేనే యుగానికి ఆది. ఈరోజు చూసుకుంటే ప్రకృతిలో కొన్ని మార్పులు సంభవిస్తూ ఉంటాయి. అదేవిధంగా ఏదైతే జనవరి 1 మనం ఆంగ్ల నూతన సంవత్సరం ఏందో దానిలో మార్పులు ఏం జరగవు, ఏం పెద్దగా ఏమి ఉండవు. ఈ మన ఉగాదికి వచ్చేసి ఉగాది వేడుకల్లో కొత్తగా చెట్లకు చిగురించడం కానీ మనం గమనిస్తూ ఉంటాం. ముఖ్యంగా చూస్తే ఇప్పుడు యువత మత్తుకు బానిసై జనవరి 1 అనుకుంటూ మత్తులో తూగుకుంటూ ఎన్నో యాక్సిడెంట్లు మనం చూస్తే ఈ సంవత్సరం జనవరి వేడుకల్లో 429 మంది మృత్యువాత పడడం జరిగింది. ఎన్నో కుటుంబాలు రోదనకు గురికాడుతుంది. కానీ అదే ఉగాది రోజు చూస్తుంటే ఎలాంటి ప్రమాదాలు కానీ ఎలాంటి కుటుంబాలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. కావున యువత మత్తును వీడి దేశ రక్షణలో, దేశ అభివృద్ధిలో పాలు పంచుకోవాలి. అంటే ముఖ్యంగా మనకు ఉగాది చెడు పైన విజయంగా మరియు ఏదైతే మనము ఉగాదిని తీసుకునేటువంటి పచ్చడిలో ఇదొక వ్యాధికి రోగ నిరోధక శక్తి పనిచేస్తుందని చెప్పేసి మన ప్రాచీనం చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో హిందూ వాహిని జిల్లా సంయోజక్ రాగం శ్రీధర్, కొండ ప్రేమ, స్వరాజిత్, రిషిక్, కార్పొరేటర్లు ఫజల్ బేగ్, చిదురాల నాగరాజు, వడ్లూరి రవి, సాంబమూర్తి, నాయకులు కాల్వలింగస్వామి, గడ్డం శ్రీనివాస్, తిప్పరపు శ్రీనివాస్, సింహాచలం, గోదావరికని హిందూ వాహిని కార్యకర్తలు అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఆర్జీవన్ జిఎం కార్యాలయంలోని సమావేశ హాల్లో గురువారం ఉగాది పర్వదినం సందర్భంగా సింగరేణి ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు, అధికారులకు, సూపర్వైజర్లకు, యూనియన్ ప్రతినిధులకు, పుర ప్రజలకు ఆర్జీవన్ జిఎం లలిత్ కుమార్ శ్రీ పరాభవనామ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.
ఈ మేరకు జీఎం కార్యాలయం ఉద్యోగులకు ఉగాది పచ్చడిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ ముందుగా సింగరేణి సిఎండి డాక్టర్ బుద్ధ ప్రకాష్ జ్యోతి ఉగాది శుభాకాంక్షల సందేశాన్ని అధికారులకు ఉద్యోగులకు అందరికీ తెలిపారు. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో విరసిల్లాలని ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని తెలిపారు. వసంత ఋతువులో వచ్చే ఉగాది పండుగ మార్పునకు సంకేతమని మనం కూడా మార్పుకు అనుగుణంగా మన నడవడికను మార్చుకుని కొత్త ఒరవడికి స్వాగతించాలని కోరారు. అంటే కొన్ని వేల ఏళ్ల నుంచి మనము బహుశా బ్రిటిష్ వాళ్ళు 200 సంవత్సరాల నుంచి వచ్చి ఉంటారు, 200-300 ఏళ్ళు. మన భారతీయ సంస్కృతి కొన్ని వేల ఏండ్ల సంస్కృతి. వేరే దేశాల వాళ్ళు ఒక తక్కువ స్థాయిలో ఉన్నప్పుడే వాళ్ళు మనల్ని చూసి అసూయపడి గర్వించి గౌరవించే సంస్కృతి మనది ఉండేది. కొన్ని వేల ఏళ్ల క్రితం నుంచి ప్రపంచానికి ఎన్నో నేర్పింది. ఆ సంస్కృతిలో భాగంగానే మనము యుగాదిని జరుపుకుంటా ఉంటాము. కొత్త సంవత్సరం ఏదైతే ఉందో అట్లనే మీరు మనకు ఉన్న పండుగలు వేరే ప్రపంచంలో ఎవరికైనా ఉంటాయా? సో పండుగంటే ఎట్లా జరుపుకుంటాం? సంతోషంగా ఉంటామా, ఏడుస్తానే ఉంటాం? సో సంతోషాన్ని ఇచ్చేదాన్ని మన సంస్కృతిలోనే పెట్టిన యొక్క గొప్ప సంస్కృతి మనది. అంటే మీకు వేరే మార్గమేం లేదు. సంతోషంగా ఉండడం, కొత్త బట్టలు కట్టుకోవడం, తలస్నానం చేయడము, పిండి వంటలు తీసుకోవడం, దేవుడిని పూజ చేసుకోవడం, ఆ రోజు సంతోషంగా గడిచిపోతుందా లేదా? సో ఇన్ని ఈ సంవత్సరం అంతా మనం సంతోషం ఉండడానికి చేసిన అన్ని పండుగలు ఏర్పాటు చేసిన సంస్కృతి మనది. దానికి మనం సంతోషించాలి, గర్వపడాలి. మన పండుగని మనం ఇంకా ఉత్సాహంగా జరుపుకుందాం. మన సంస్కృతి ఏమంటది? గుడ్డే వచ్చినా కానీ గడ్డే వచ్చినా ఎట్లా స్వీకరించాలి కదా, సమానంగా స్వీకరించాలని మన సంస్కృతి. భగవద్గీత కష్టం వచ్చినా సుఖం వచ్చినా సమానంగా చూసుకోవాలి, ఉండాలని అంటే. మన ఉగాది పచ్చడి ఏం చెప్తుంది? అదే 8 రకాల రుచులతోని ఇటు తీపి ఉంటది, ఇటు కారం ఉంటది, ఇది ఉంటది. సో అంటే జీవితంలో ఏది వచ్చినా కానీ సంతోషంగా స్వీకరించలేకపోయినా ఒక సమానంగా స్వీకరించే యొక్క సంస్కృతిని ప్రతిబింబిస్తుంది ఈ యొక్క ఉగాది. కొత్త సంవత్సరం, కొత్త ఆశలు, కొత్త లక్ష్యాలు, కొత్తగా సాధించవలసినటువంటి టార్గెట్స్ ఇవన్నీ మనం పెట్టుకుంటాం. ఇంగ్లీష్ సంవత్సరం అయితేనేమో హ్యాపీ న్యూ ఇయర్స్ డే అని. ఇవాళ మన సాంప్రదాయబద్ధంగా మన తెలుగు సంవత్సరం మంచి అన్ని కొత్తగా. ఈవెన్ మనం ఈరోజు తీసుకున్న పచ్చళ్ళలో కూడా అన్ని కొత్త పదార్థాలు. ఒక డిస్పాచ్ రైటర్ ఉన్నాడు, సార్ డిస్పాచ్ రైటర్ నాకేముంటుంది సార్ అని. ఆయన కూడా తొందరగా ఆ పేపర్ని డిస్పోజల్ చేయడానికి కూడా కష్టపడవచ్చు. క్వాలిటీ ప్రతిజ్ఞ చేస్తాం సార్. క్వాలిటీ అంటే బొక్కు కదా సార్, నా దగ్గర క్వాలిటీ ఏముంటుంది, ఆ క్వాలిటీ బ్రహ్మాజీ సార్ చూసుకోవాలి, మాకెందుకు ప్రతిజ్ఞ అని మనకు అప్పుడప్పుడు డౌట్స్ వస్తాయి. కానీ మనం చేసే పనిలో కూడా ఆ క్వాలిటీ చూపించవచ్చు. క్విక్ డిస్పోజల్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మన కంపెనీ ఆపరేషన్స్ లో చిన్న ప్యూన్ దగ్గర నుంచి పెద్ద జిఎం వరకు కూడా. ఈ కార్యక్రమంలో రామగుండం రీజన్ క్వాలిటీ జిఎం సుజోయ్ మజుందార్, ఏజిఎం క్వాలిటీ నాగేశ్వరరావు, ఏజెంట్ చిలుక శ్రీనివాస్, పర్సనల్ మేనేజర్ ఎం రవీందర్ రెడ్డి, సిఎంఓ ఐఏ ప్రతినిధి క్రాంతి కుమార్, జిఎం ఆఫీస్ ప్రతినిధి ఏఐటియుసి ఇజ్జగిరిరాజు, డీజీఎం ఫైనాన్స్ ధనలక్ష్మిబాయి, వివిధ శాఖాధిపతులు, అధికారులు, జిఎం ఆఫీస్ ఉద్యోగులు పాల్గొన్నారు. ఉగాది షడ్రుచుల సమ్మేళనంలో రామగుండం ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కోరుకున్నారు. ఉగాది పండుగ సందర్భంగా గోదావరికని చౌరస్తాలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఆవరణలో మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి ఉగాది పచ్చడి బచ్చాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉగాది పచ్చడిలో ఉండే పులుపు, చేదు, కారం, ఒగరు, ఉప్పు, తీపి మాదిరిగా మన జీవితం ఉంటుందన్నారు. ఈ తెలుగు సంవత్సరాది అందరి జీవితాల్లో సంతోషాలను పంచాలన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అబద్ధాల హామీలను ఇచ్చి దాదాపు 3 సంవత్సరాలు అవుతున్నా హామీలను అమలు చేయడం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేలా ఆ భగవంతుడు వారిలో జ్ఞానోదయం కల్పించాలని కోరారు. తీపి, చేదు, పొగరు షడ్రుచుల సమ్మేళనమే యొక్క ఉగాది. గత సంవత్సరంలో అనుభవించినటువంటి చెడు, తీపి అన్ని జ్ఞాపకాలను మరిచిపోయి మళ్ళీ రాబోయేటువంటి ఈ సంవత్సరంలో అందరికి కూడా విజయాలు చేకూరాలని, మీరు కోరుకున్నటువంటి కోరికలని కూడా నెరవేరేటువంటి విధంగా ఆ దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా
దీవించాలని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా దేవుణ్ణి కోరుకుంటూ, గతంలో ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం రావడం కోసం ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అనేక హామీలు ఇచ్చినారు. 3వ సంవత్సరం ఈ యొక్క ఉగాది, 2 సంవత్సరాలు గడిచిపోయింది. ఇప్పటి వరకు కూడా ఒక్క హామీ కూడా నెరవేరలేదు. ఈ యొక్క సంవత్సరంలోనైనా వచ్చే ఉగాది లోపైన ఈ యొక్క కాంగ్రెస్ నాయకులకు రేవంత్ రెడ్డికి మంచి గుణాన్ని ప్రసాదించి ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా నెరవేర్చేటువంటి విధంగా ఆ దేవుడు వారికి ఆలోచన కల్పించాలని, ప్రత్యేకంగా రామగుండం నియోజకవర్గంలో గత 2 ఏళ్లుగా కూల్చివేతలు, కమిషన్ల కోసమే పాలన నడిచింది. రాబోయేటువంటి కాలంలోనైనా ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు లాభం చేకూరేటువంటి విధంగా, ప్రజల జీవితాలలో వెలుగులు నింపేటువంటి విధంగా, ఈ పారిశ్రామిక ప్రాంతంలో కూల్చినటువంటి ఈ యొక్క చిరు వ్యాపారస్తుల కూల్చివేతలలో ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా న్యాయం చేసేటువంటి విధంగా, వారికి అందరికీ ఒక కట్టేటువంటి కట్టడాలను పర్మనెంట్గా ఇచ్చేటువంటి విధంగా వారికి ఆలోచన ఈ సంవత్సరంలోనైనా కలగాలని ఆకాంక్షిస్తూ, ఈ యొక్క పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని పార్టీల, అన్ని జెండాల, అన్ని సిద్ధాంతాలను మోసేటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ అమూల నారాయణ, కార్పొరేటర్ మేకల సమ్మయ్య, బీఆర్ఎస్ నాయకులు అచ్చేవేణు, బొడ్డుపల్లి శ్రీనివాస్, కల్వచర్ల కృష్ణవేణి, అబ్బాస్, కోడి రామకృష్ణ, కిరణ్జీ, సట్టు శ్రీనివాస్, చింటూ తదితరులు పాల్గొన్నారు. వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కాంటాక్ట్ 8886246777 99085552928. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ ఎండిడిఎం న్యూరో ఫిజిషియన్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. వార్తలకు తిరిగి స్వాగతం. శ్రీ పరాభవనామ ఉగాది రామగుండం ప్రజల్లో సంతోషాలను నింపాలని, కాంగ్రెస్ పాలనలో ప్రజలు పడుతున్న కష్టాలన్నీ తొలగిపోవాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వ్యాళ్ల హరీష్ రెడ్డి కోరుకున్నారు. శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది పండుగ రోజున వ్యాళ్ల హరీష్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గోదావరికని చౌరస్తాలో ఏర్పాటు చేసిన ఉగాది పచ్చడి, బచ్చాల వితరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, విహెచ్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు వ్యాళ్ల హరీష్ రెడ్డి పాల్గొని ఉగాది పచ్చడి, బచ్చాల వితరణ చేశారు. ఈ సందర్భంగా హరీష్ రెడ్డి మాట్లాడుతూ గత 9.5 సంవత్సరాల కేసీఆర్ పాలనలో ప్రజలు, రైతులు, కార్మికులు సంతోషంగా ఉన్నారని, 2.5 కాంగ్రెస్ పాలనలో ప్రజలు, రైతులు, కార్మిక వర్గం కష్టాలను ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా అమలు చేయడం లేదన్నారు. రైతులకు రైతు భరోసా పడడం లేదని, వృద్ధులకు, వితంతువులకు పింఛన్లు సరిగా ఇవ్వడం లేదన్నారు. సింగరేణి కార్మికులకు అప్పులు తీసుకువచ్చి జీతాలను ఇచ్చే స్థితిలోకి సంస్థను దిగజార్చాలని అన్నారు. ఉగాది పండుగ ప్రజల జీవితాల్లో సంతోషాలను నింపాలని కోరుకున్నారు. పర్వదినాల సందర్భంగా గోదావరికని పట్టణ ప్రధాన చౌరస్తాలో ఈరోజు మా తరఫున, మా పార్టీ తరఫున మరియు నా తరఫున ఉచిత ఉగాది పచ్చడి మరియు భక్ష్యాల పంపిణీ కార్యక్రమం ఒకటి చేపట్టడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ ఇవన్నీ పంపిణీ చేస్తున్నాము. మరి గడిచినటువంటి 9.5 ఏళ్ల కాలంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ప్రజలందరూ ఎంతో సంతోషంగా, సుఖంగా, మరి ముఖ్యంగా రైతాంగం కానివ్వండి, కర్షక కార్మిక మిత్రులందరూ కూడా అందరూ కూడా సుఖ సంతోషాలతో ప్రతి ఏటా ఉగాది జరుపుకుంటూ హ్యాపీగా ఉంటుండే సమయంలో మరి ప్రభుత్వం మారింది. దురదృష్టవశాత్తు కేసీఆర్ గారు మాజీ అయిపోయినారు. ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వంలో పంటలు సరిగా లేవు, రైతులకు రావాల్సినటువంటి రైతు బంధు ఆగిపోయింది, రైతు బీమా ఆగిపోయింది,
మరి రైతులకు ఇవ్వాల్సినటువంటి ఆ రుణమాఫీ ఏదో అరకొరగా వేసి వదిలేసింది. ఇక్కడ సింగరేణి సమస్యలు కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. సింగరేణి ఉద్యోగస్తులకు ఇలా ఓవర్ డ్రాఫ్ట్ మీద జీతాలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి దాపురించింది. ఇక సింగరేణిలో ఉన్నటువంటి డబ్బుల్ని కూడా దుర్వినియోగం చేయడము అత్యధికంగా తయారైంది. మరి అవన్నిటి కూడా ఇలా ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. రాబోయే కాలంలో మరొకసారి కేసీఆర్ గారి పరిపాలన మళ్ళీ రావాలని చెప్పేసి ప్రజలందరూ కోరుకుంటున్నారు. అట్లాగే రామగుండంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇలా మరి సుఖంగా సంతోషంగా ఉంటూ ఈ ఉగాది పండుగను మంచిగా జరుపుకోవాలని చెప్పేసి నా తరఫున కోరుకుంటూ మరొకసారి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు ఎన్వి రమణారెడ్డి, బొబ్బిలి సతీష్, బక్కి కిషన్, మాజీ కౌన్సిలర్ కృష్ణస్వామి, బీఆర్ఎస్ నాయకులు బూరుగు వంశీకృష్ణ, పొలాడి శ్రీనివాస్, అనుమూల కళావతి, పరుష స్వాతి, మేకల రామస్వామి, పొన్నం రాజన్నగౌడ్, నరేష్, యుగంధర్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. ఆది జాంబవ అరుంధతి సేవా సమితి ఆధ్వర్యంలో మాదిగ బాంధవుల పోచమ్మ బోనాలు ఘనంగా జరిగాయి. ఉగాది పండుగ రోజున ఆది జాంబవ అరుంధతి సేవా సమితి ఆధ్వర్యంలో మాదిగ బాంధవులు పోచమ్మ బోనాలతో తరలి రావాలని కోరిన మేరకు మాదిగ మహిళలు వివిధ ఏరియాల నుండి బోనాలతో తరలివచ్చి గోదావరికని మెయిన్ చౌరస్తాలోని కులదైవం పోచమ్మ తల్లికి బోనాలను సమర్పించి మొక్కులను తీర్చుకున్నారు. కాగా పోచమ్మ బోనాలతో వచ్చిన మహిళలకు ఆది జాంబవ అరుంధతి సేవా సమితి సభ్యులు జాకెట్ పీస్లను, పసుపు కుంకుమలను అందించారు. ఈ సందర్భంగా పోచమ్మ బోనాల కమిటీ సభ్యులు కోటగిరి పాపయ్య మాట్లాడుతూ ఆది జాంబవ అరుంధతి సేవా సమితి ఇచ్చిన పిలుపు మేరకు మాదిగ బిడ్డలు, మహిళా సోదరిమణులు బోనాలతో తరలివచ్చి పోచమ్మ తల్లికి బోనాలను సమర్పించడం సంతోషమన్నారు. ఇక ముందు కూడా ఉగాది రోజున పోచమ్మ బోనాలను జరుపుకుని మాదిగ జాతి ఐక్యతను చాటుదామని తెలిపారు. పోచమ్మ బోనాల కార్యక్రమానికి సహకరించిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు ఉగాది పండగ సందర్భంగా మేము గోదావరికి ఉన్నటువంటి మా అరుంధతి ఆడపడుచులు అందరు కలిసి కూడా బోనాల పండుగను చేసుకోవాలని చెప్పని గోదావరికి ఉన్నటువంటి అన్ని పార్టీలు ఉన్నటువంటి నా రక్త బాంధవులు అందరం కలిసి కూడా గత 15 రోజుల నుంచి ఈ యొక్క మహత్తరమైన కార్యక్రమం చేయాలి. అన్ని కులాలు కూడా వారి వారి విలవేల్పులు వాళ్ళ పండుగలు చేసుకుంటా ఉన్నారు. మనకు భూమి కంటే ముందు పుట్టినటువంటి ఆది జాంబవంతుని వారసులము. మనం పోచమ్మ తల్లి ఊరవతలు ఉన్నటువంటి పోలేరమ్మ తల్లి, 3 కోటి దేవతల కంటే ముందు పుట్టిన పోచమ్మ తల్లి మన పండుగ. ఆ పండుగ దేవత కార్యక్రమాన్ని మనం చేసుకోవాలి. మన గ్రామాలల్లో ఉగాది నాడే చేసుకుంటాం కాబట్టి జాంబవంతుని వారసులము ఇక్కడ కూడా చేయాలని చెప్పని గోదావరికి ఉన్నటువంటి ప్రజలందరూ కలిసి నా ఆడపడుచులు వచ్చిన వాళ్లకు ఇంటికాడ ఉన్నటువంటి వాళ్ళకు కూడా పేరు పేరున ఈరోజు ఈ యొక్క బోనాల పండుగకు సహకరించినటువంటి తల్లులకు, అన్నలకు, తమ్ములకు, రాని వాళ్ళకు కూడా మీ పళ్ళతోటి రాలేదు. రేపు జరగబోయే మళ్ళీ ఉగాది పండుగ నాడు గోదావరి కనిలో మాదిగ బిడ్డలు లాస్ట్ రోజే చేసుకోవాలి. ఆ రోజు 10,000 బోనాలతోటి ఈ యొక్క హైదరాబాద్ను మరిపియాలని చెప్పని బోనాల పండుగను మన గోదావరి కానీ ప్రజలంతా కలిసి సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పని వచ్చినటువంటి ప్రజలందరినీ కలిసి కూడా కోరుకుంటూ ఆది జాంబవ అరుంధతి సేవా సమితి పోచమ్మ బోనాల నిర్వాహకులు కోటగిరి పాపయ్య ఆధ్వర్యంలో జరిగిన మాదిగ బాంధవుల పోచమ్మ బోనాల్లో కార్యక్రమ సహ నిర్వాహకులు వడ్లూరి శ్రీనివాస్, దాసరి ఎల్లయ్య, మామిడిపల్లి శ్రీనివాస్, పల్లెబాబు, కన్నూరి ధర్మేందర్, రాంబాబు, నాగేష్, శనిగరపు చంద్రశేఖర్, చంద్రమౌళి, డప్పు సంఘం సభ్యులు, మాదిగ కుల బాంధవులు పాల్గొన్నారు. సనాతన ధర్మాన్ని, సంస్కృతి, సాంప్రదాయాలను మనం కాపాడుకోవాలని బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి తెలిపారు. శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా గోదావరికని చౌరస్తాలోని హిందూ వాహిని ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేసిన ఉగాది పచ్చడి వితరణ కార్యక్రమంలో పాల్గొన్న సంధ్యారాణి ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మంచిని కాపాడుతూ చెడును వదిలివేయాలని సనాతన ధర్మం చెబుతోందన్నారు. మనమంతా ధర్మం వైపు నిలబడి మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాలని కోరారు. ఈరోజు పెద్ద ఎత్తున ఉగాది ఉత్సవాల్లో భాగంగా ఈరోజు ఉగాది పచ్చడి వితరణ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ మన హిందూ సంస్కృతి, భారత సంస్కృతి చాలా గొప్పది.
ఇవాళ మనకి ఉగాది పండుగ అంటేనే నూతన సంవత్సరం. ఈ నూతన సంవత్సరాన్ని ప్రజలందరూ కూడా ఎంతో గొప్పగా జరుపుకోవాలని, మీ అందరికీ కూడా శుభం జరగాలని మనస్ఫూర్తి ఆకాంక్షిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ దేశ సంస్కృతి ప్రకృతిని ఆరాధించేటువంటి సంస్కృతి. మన హిందూ ధర్మం ఒకటే చెప్తా ఉన్నది, సనాతన ధర్మం. మంచిని ప్రోత్సహించాలని, ధర్మాన్ని రక్షించాలని. కాబట్టి ప్రజలందరూ కూడా హిందూ ధర్మం వైపు నిలబడాలని, భవిష్యత్తు లోపల ఇంకా మరెంతో ఉన్నతంగా మన సంస్కృతి సాంప్రదాయాలను, పండుగ విశిష్టతలను తెలియజేసేటువంటి విధంగా కార్యక్రమాలని మనం నిర్వహించుకోవాలని మనస్ఫూర్తి ఆకాంక్షిస్తూ మరొకసారి ప్రజలందరికీ కూడా ఉగాది పండుగ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఈ కార్యక్రమంలో హిందూ వాహిని జిల్లా సంయోజక్ రాగం శ్రీధర్, కొండా ప్రేమ, స్వరాజిత్, రిషిక్, బీజేపీ నాయకులు బూడిద హర్ష, ఊరగొండ అపర్ణ, గోదావరికని హిందూ వాహిని కార్యకర్తలు పాల్గొన్నారు. వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం. లహరి డెంటల్ క్లినిక్. లహరి డెంటల్ క్లినిక్ నియర్ ఆదిత్య సిటీ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. దంత సమస్యలతో బాధపడుతున్నారా? అయితే పరిష్కారం లహరి డెంటల్ క్లినిక్. అందరికీ అందుబాటులో. ఇప్పుడు మన గోదావరికని పట్టణంలో ఏకైక మహిళా డెంటిస్ట్ డాక్టర్ లహరి BDS MDS ఢిల్లీ గారిచే అత్యాధునిక పరికరాలతో ప్రతిరోజు నాణ్యమైన వైద్య సేవలు అందించబడే ఏకైక హాస్పిటల్ లహరి డెంటల్. మా ప్రత్యేకతలు: సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్, ఎత్తు, వంకర, సందుపండ్లు సరిచేయుట, జిర్కోనియా, ఫిక్స్డ్ దంతాలు, ఇంప్లాంట్స్, కట్టుడు పండ్ల సెట్, లేజర్ తో సర్జికల్ ట్రీట్మెంట్స్, స్మైల్ డిజైనింగ్, విరిగిన దవడ ఎముకలకు చికిత్స, చిగుళ్ల వ్యాధి, నోటి దుర్వాసనకు శాశ్వత చికిత్స, చిన్నపిల్లలకు మరియు సిండ్రోమ్ అండ్ ఛాలెంజ్డ్ పేషెంట్లకు అన్ని రకాల స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్స్ కలదు. అత్యాధునిక పద్ధతిలో కార్పొరేట్ స్థాయి వైద్యం. డాక్టర్ లహరి BDS MDS ఢిల్లీ. లహరి డెంటల్ క్లినిక్ నియర్ ఆదిత్య సిటీ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్స్ 9177452092, 9550912014. వార్తలకు తిరిగి స్వాగతం. ఉగాది పర్వదినం రోజున భక్తులు సుందిల్ల గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని దర్శించుకున్నారు. శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉగాది రోజున లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి భక్తులు అధిక సంఖ్యలో రావడంతో నిర్వాహకులు భక్తులకు సౌకర్యాలను కల్పించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో రాజ్ కుమార్, అర్చకులు రుద్రభట్ల జయంత్ శర్మ మాట్లాడుతూ ప్రతి ఉగాది రోజున చాలా దూర ప్రాంతాల నుండి ప్రజలు సుందిల్ల లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వస్తారని, అందుకు తగినట్లే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లను చేశామన్నారు. ఉదయాన్నే స్వామివారికి అభిషేకం చేసిన అనంతరం భక్తులు దర్శనం చేసుకోవడం జరుగుతుందని తెలిపారు. స్వామివారు దక్షిణ గుడై అనేక సంఖ్యలో స్వామివారి దర్శనానికి వచ్చి భక్తులు దర్శించుకుందరు. ముఖ్యంగా స్వామివారి సన్నిధిలో భజన సప్తాహము 7 రోజులు నిరంతరం తాళం తబలాకుండా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. మరియు స్వామివారి కళ్యాణం, అలాగే ఈ పరాభవ ఉగాది సంవత్సరం ప్రతి ఒక్కరు గ్రామం నుండి, ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు వేరే గ్రామంలో ఉన్న, వేరే సిటీలో ఉన్నా కానీ ఇక్కడికి వచ్చి ఈ ఉగాది రోజు స్వామివారిని దర్శించుకునే ఆచారం గలదు. వారి సౌకర్యార్థం చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి, అర్చకులు అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది. నీటి వసతి మరియు ప్రసాదం ఏర్పాట్లు చేయడం జరిగింది. సుందిల్ల గ్రామంలో నరసింహస్వామి దక్షిణాభిముఖంగా వెలిసిన దేవాలయం. ఈరోజు ఉగాది సందర్భంగా జాతర ఉంటుంది. ఉదయం 5 గంటలకు స్వామివారి అభిషేకం అయిపోయింది. ఇప్పుడు వస్తూనే ఉంటారు భక్తులు, అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని వెళ్తూ ఉంటారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కొరకొప్పుల సత్యనారాయణ గౌడ్, ధర్మకర్తలు చింతల రాజరెడ్డి, జనగామ హేమలత, రేకుంట్ల రవి, నరెడ్ల శ్రీనివాసరావు, మాటూరి సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలను చేస్తున్న ముస్లిం సోదరుల జీవితాలు సంతోషంగా ఉండాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కోరుకున్నారు.
రంజాన్ మాసం సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ బుధవారం తిలక్ నగర్ డౌన్లోని మసీద్లో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందునిచ్చారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ రంజాన్ మాసం ముస్లింలకు ఎంతో పవిత్రమైన మాసమని, ఈ మాసంలో ముస్లింలు సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు కఠోరమైన దీక్షను చేస్తారన్నారు. ఖురాన్ను పఠిస్తూ అందులోని మంచిని అందరికీ పంచడం జరుగుతుందన్నారు. ముస్లిం సోదరులకు రంజాన్ మాసం శుభాకాంక్షలు తెలిపారు. ఉపవాస ప్రార్థనలు చేస్తూ ప్రతి కుటుంబం భక్తి శ్రద్ధలతో ఒక ఉపవాస దీక్ష చేసేటువంటి ముస్లిం సోదర సోదరిమణులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా రంజాన్ మాస శుభాకాంక్షలు తెలియజేస్తూ పవిత్రమైనటువంటి యొక్క రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు చేసేటువంటి ప్రతి ఒక్క ముస్లిం సోదర సోదరిమణులు అందరూ బాగుండాలి. సమాజంలో ఉన్నటువంటి వాళ్ళందరూ అల్లా కృపా కటాక్షాలు అందరికీ కూడా ఉండాలి. ఒక క్రమశిక్షణతోని కూడుకున్నటువంటి జీవితాన్ని అలవర్చుకోవాలి. ఈ యొక్క రంజాన్ మాసంలో ఖురాన్లో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని అనుసరిస్తూ జీవితాన్ని గొప్పగా గడపాలనేటువంటి సంకల్పం కొద్దీ ముస్లిం సోదర సోదరిమణులందరి యొక్క పండుగ నెల మాసం అంతా కూడా ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉంటారు. చాలా సంతోషం. మీరు ఏదైతే క్రమశిక్షణతో కూడుకున్నటువంటి ఈ యొక్క సమాజాన్ని, ఈ యొక్క సమాజంలో గొప్పగా ఉండాలనేటువంటి లక్ష్యం కొద్దీ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరం కూడా సోదరా భావంతో ఉండాలనేటువంటి ఆలోచన కొద్దీ ఉన్నటువంటి మీ యొక్క ప్రార్థనలు తప్పకుండా సఫలీకృతం కావాలని, ఈ యొక్క ప్రాంతం అభివృద్ధి చెందాలని, మన కుటుంబం అభివృద్ధి చెందాలని, ఈ యొక్క అన్ని కుటుంబాలు కూడా కలిసిమెలిసి ఉండేటువంటి విధంగా జీవించాలనేటువంటి ప్రార్థనలు తప్పకుండా ఆ యొక్క అల్లా అందరినీ కూడా జీవించాలని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా నేను ఆకాంక్షిస్తూ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గోదావరికని హిందూ వాహిని శాఖ ఆధ్వర్యంలో ఉగాది పచ్చడి పంపిణీ. హాజరైన మేయర్ మహంకాళి స్వామి. ఉగాది పచ్చడి పంపిణీ చేసి సింగరేణి అధికారులకు, కార్మికులకు, వారి కుటుంబాలకు తెలుగు సంవత్సర శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ఆర్జీవన్ జిఎం లలిత్ కుమార్. ఉగాది షడ్రుచుల సమ్మేళనంలో రామగుండం ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలన్న రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్. శ్రీ పరాభవ నామ ఉగాది రామగుండం ప్రజల్లో సంతోషాలను నింపాలని, కాంగ్రెస్ పాలనలో ప్రజలు పడుతున్న కష్టాలన్నీ తొలగిపోవాలన్న బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వ్యాళ్ల హరీష్ రెడ్డి. ఆది జాంబవ అరుంధతి సేవా సమితి ఆధ్వర్యంలో మాదిగ బాంధవుల పోచమ్మ బోనాలు. బోనాలతో తరలివచ్చిన మహిళలకు జాకెట్ పీస్, పసుపు, కుంకుమ అందించిన ఆది జాంబవ అరుంధతి సేవా సమితి. సనాతన ధర్మాన్ని, సంస్కృతి, సాంప్రదాయాలను మనం కాపాడుకోవాలి. బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.